దిశ ఎక్కడ టేక్ మళ్ళా రైట్ ఏదో ఇట్లా అనూరు ఇట్లా అనూరు ఏదో రైట్ డ్రైవర్ల సమస్యలు వెంటనే డ్రైవర్ల సమస్యలు వెంటనే మాకు న్యాయం జరగాలి. బొడ్మేడ్పల్లి నుంచి మేదక్ టు బొడ్మేడ్పల్లి రూట్ నడిపించే డ్రైవర్ను టేక్మాల్ దగ్గర దాడి చేయడం వల్ల ఈరోజు ఆపుతున్నాము బండ్లు. ఎందుకంటే ఈ ఫ్రీ సర్వీసు స్టార్ట్ అయిన నుంచి విచ్చలవిడిగా పబ్లిక్ బస్సులలో ఎక్కుతున్నారు. ఫుట్బోర్డ్ ప్రయాణం అవుతుంది. ఆ ఫుట్బోర్డ్ మీద ఉన్నా కానీ ఇంకా అధిక స్టాపులు ఆపాలని, అధిక ప్యాసింజర్ని ఎక్కించుకోవాలని కండక్టరు ఇక్కడ మా డిపో నుంచి మేనేజర్లు ఒత్తిడి రావడం వల్ల అందులో నుంచి పడుతున్నారు. నిన్న అదే విషయం మా ఫ్రెండ్కు జరగడం వల్ల మేము ఇవాళ బండ్లు ఆపుతున్నాము. మాకు ఇలాంటి చర్యలు కావాలంటే ఫుట్బోర్డ్ మీద ఏ రోజు ప్యాసింజర్ ఉండొద్దు, అలా ఉండకుండా ఉన్న రోజే మేము బండ్లు నడుపుదామని డిసైడ్ చేసుకున్నాము. ఆ భద్రత కల్పించిన వరకు మేము బండ్లు తీయొద్దని అనుకుంటున్నాం. ఇదే మా కోరిక. వెళ్తుంటే టేక్మాల్ దగ్గర ఎక్కిరు ప్యాసింజరు. అక్కడ నుంచి వెళ్ళినాక మళ్ళీ బొడమేడ్పల్లి వదిలేసేటప్పుడు వచ్చి రోడ్డు మీద వచ్చి కట్టె పట్టుకొని దాడి చేసిండు. దాడి చేసినందుకు మేము ఈరోజు బండ్లు ఆపడం జరిగింది. మేము మాకు ఎలాంటి సౌకర్యం లేదు, సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్యాసింజర్ అయితే భద్రత కావాలనుకుంటున్నాం అన్న. ప్యాసింజర్ తోటి గొడవలు అవుతున్నాయి. ప్యాసింజర్ ఫుట్బాల్లోకి వెళ్ళి పడ్డా కానీ మాకే ఇబ్బంది అవుతుంది. పిఎస్కి పోయినా కానీ పిఎస్లో కింద కంప్లైంట్ తీసుకోలేరు. సిఐకి కింద చెప్పాను, ఓనర్కు కింద చెప్పాను. ఆల్రెడీ వీడియో పంపించాను. ఘోరంగా మాట్లాడుతున్నాడు సిఐ. ఏమన్నా అంటే నువ్వే ఉన్నావా డ్రైవర్ అది ఇది అనేసి ఆయన ఇష్టమైన బూతులు మాట్లాడుతున్నాడు. చెప్పండి. డిపార్ట్మెంట్లో మాకు చాలా ఒత్తిడి అవుతుంది. ఫ్రీ సర్వీస్ పెట్టి నుంచి ఎంతమంది ఎక్కుతున్నారో బస్సులో ఎంతమంది ఉంటారో అర్థం కావట్లేదు. ఒకటి మళ్ళీ స్టాప్ కూడా ఆపుతారు. 30 మంది ఎక్కుతారు, 40 మంది ఎక్కుతారు. పొట్టుబాటు మీద ఉన్న వాళ్ళు మాకు కనబడతలేరు. కండక్టర్ ఏమో లోపల తీసుకుంటాడు. సారి పడితే దానికి బాధ్యత ఎవరు? మేము ఏదన్నా తప్పు చేస్తేనేమో ఎంబడే రిమార్క్ తీసుకుంటారు. మా మీద చర్య తీసుకుంటారు మేడం. మరి మేము ఇంత ఇబ్బంది పడి ఇంత చేసినా కానీ మా మీద ఇంకా కంప్లైంట్లు మా మీదనే ఉంటుంది. మాకు ముఖ్యం కావాల్సింది ఏంటంటే